ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి తెలుగు, హిందీ, పీఈటీకి సంబంధించి మరికొన్ని పరీక్షలకు సంబంధించి డిఎస్సి ఫలితాలను అయితే ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్గా పబ్లిష్ చేయడం లేదు. డిఎస్సి అభ్యర్థులకు సర్కారు దగా, పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువ, తెలుగు, హిందీ సబ్జెక్టులు ఫలితాలను అయితే నిలుపుదల చేశారు. దీనికి సంబంధించి భర్తీ ప్రక్రియకు కోర్టు కేసులు అడ్డంకని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. తెలుగుకి సంబంధించి కానివ్వండి, హిందీకి సంబంధించి కానివ్వండి, పీఈటీకి సంబంధించి కానివ్వండి, ఇంకా మనకి ఏపీడిఎస్సికి సంబంధించి ఏ సబ్జెక్టులకు సంబంధించి ఫలితాలు అయితే రిలీజ్ కాలేదో వాళ్ళకి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయలేదు. సుప్రీంకోర్టులోనూ అదేవిధంగా హైకోర్టులోనూ ఏపీడిఎస్సికి సంబంధించి కేసులు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిపై ఫైనల్ తీర్పు ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంక చాలామంది మిగిలిన పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రక్రియ అనేది ఎప్పుడు పూర్తి చేస్తారు, రోస్టర్ వారీగా ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ జాబితాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి ఏప్రిల్ ఎండింగ్ నాటికి కానీ మే మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మరి మనకి 5 సంవత్సరాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల కోడ్ వస్తే ఈ భర్తీ ప్రక్రియ అనేది నిలిచిపోతుందా లేక కొనసాగిస్తారనేది మనం వేచి చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్లయితే 23,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే మన ప్రభుత్వం కేవలం అరాకొరగా 7,902 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 23,000 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందంటూ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటనలతో డిఎస్సి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీశారు. అనంతరం 2017 సెప్టెంబర్ 17న 22,814 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రకటనలు విడుదల చేశారు. డిసెంబర్ 7వ తారీఖున 12,370 పోస్టులకు ఈ పోస్టుల సంఖ్యనైతే కుదించి ప్రకటన అయితే విడుదల చేశారు. మళ్ళీ డిసెంబర్ 29న 14,300 పోస్టులు ఉన్నాయంటూ ప్రకటనలు అయితే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2019న 10,351 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రకటనలు అయితే రిలీజ్ చేశారు. ఎన్నికల సమయం ఆసన్నమైన సందర్భంలో మనకి 23,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులుంటే కేవలం అరాకొరగా 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని టెట్ 1 పేరుతోనూ, టెట్ 2 పేరుతోనూ, డిఎస్సి టెట్ కమ్ టీఆర్టీ పేరుతోనూ డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో ఆదాయం దండుకుందని డిఎస్సి అభ్యర్థులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. లాంగ్వేజ్ పండిట్, తెలుగు, అదేవిధంగా హిందీ, పీఈటీ తదితర పరీక్షలకు సంబంధించి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు వచ్చాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు వేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఫైనల్ తీర్పు వచ్చిన వెంటనే ఫలితాలు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.